విచ్చేసిన రాయచోటి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లకు, అలాగే మండిపల్లి అభిమానులకు, రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను మొదలు పెడుతున్నా. ఎన్నడూ లేని విధంగా రాయచోటి చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వస్తారని చరిత్రలో జరగలేదు. ఈ రోజు మీరంతా కన్నులారా చూశారు. ఈ రోజు నా నామినేషన్ పర్వానికి విచ్చేసిన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ మనసులో, వాళ్ళ కళ్ళల్లో చూసిన భావనే ఇక్కడ నా గెలుపు తేలిపోయింది. నేను ముందే చెప్పేవాడిని 30,000 మెజార్టీతో రాయచోటికి గెలుస్తామని. కార్యక్రమాన్ని చూసి చెప్తున్నా, ఇంకా 20,000 పెరిగాయి. 50,000 మెజార్టీతో నేనేదో నన్ను పొగుడుకోవడంలే. ఇక్కడ పత్రికా విలేకరులు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీరే చూస్తున్నారు. 46 డిగ్రీల వేసవిని కూడా లెక్క చేయకుండా స్వచ్ఛందంగా గ్రామాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు. దీనికి నిదర్శనం ఒకటే, సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి. తప్పకుండా ఈ ప్రజలు నా మీద పెట్టిన ప్రేమను, అభిమానాన్ని ఎప్పుడు నిలుపుకుంటా. వాళ్ళు నా వెంట ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలో రాయచోటి ప్రజలకు వెన్నంటి నేను ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఒకటి చెప్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా ఈ రాయచోటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు గత 15 సంవత్సరాల నుంచి నలిగిపోయారో వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు తెచ్చే విధంగా ఈ రాంప్రసాద్ రెడ్డి చర్య తీసుకుంటాడని. అలాగే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మైనార్టీలు పెద్ద ఎత్తుగా పిచ్చేశారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఈరోజు మీరు ఏ నమ్మకంతో మా వెనకాల నడిచారు, తప్పకుండా ఈ కల్లిపల్లి మాటలు చెప్పకుండా, మిమ్మల్ని హింసించకుండా రాబోయే కాలంలో మీ అభ్యున్నతికి మైనార్టీ సోదరులందరికీ నేను ఉంటానని సభ్యముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే పీడితులైనారో ఈ 5 సంవత్సరాల్లో కష్టాలు ఓర్చుకొని తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరొక్కసారి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.